నేను రాగానే చెప్పిన ప్రెస్ క్లబ్ లో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ప్రెస్ మీటింగ్లు పెట్టాలి. మీరు అనుకుంటే పెడతారు, నేను పెడతాను రెడీగా. నేను ప్రతి నెలలో ఒక రోజు ఖచ్చితంగా మీ ప్రెస్ క్లబ్కి వచ్చి మీటింగ్ పెడతా. పెట్టడమే కాదు, 5,000 రూపాయలు ఆ ప్రెస్ క్లబ్ కు మెయింటెనెన్స్ కోసం ఆ మీటింగ్ పర్పస్ ఇస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రెస్ క్లబ్ కు కూడా ఆదాయ వనరులు ఉండాలి. చిన్న చిన్న రిపేర్ల కోసం మళ్ళీ ఎవరి దగ్గరకో పోవడం అదంతా అవసరం లేదు. ప్రెస్ క్లబ్ అనేది ఇప్పుడు ఈ కార్యవర్గం ఉంటుంది, ఇంకోసారి ఇంకోరు రావచ్చు. కాకపోతే ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, ఒక వ్యవస్థీకృతం చేసుకోవాలి ఏ వ్యవస్థనైనా. కాబట్టే మే నుంచి నెల రోజుల్లో ఒక ప్రెస్ మీట్ నేను మా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, గుర్తు చేయాలి. మనం ఒక ప్రెస్ మీట్ ఖచ్చితంగా, ఏ ప్రెస్ మీట్ అయినా కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇంకోట ప్రెస్ క్లబ్లు ఉన్నవే ప్రెస్ మీట్ల కోసం ఒక వేదిక. అక్కడ జర్నలిస్టులు అందరూ ఉంటారు. మిగతా పార్టీలకు కూడా మీరు చెప్పండి, ఇట్లా అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే గారు ఈ మాట అన్నారు, మీరు కూడా వీలైనప్పుడు నెలకు ఒక రోజు ఒక 5 పార్టీలు 10 పార్టీలు ఉన్నాయనుకోండి, మీకు 7-8 ప్రెస్ మీట్లు ఖచ్చితంగా అక్కడ జరిగేటట్టుగా మీరు సాన్నిధ్యంతో అందరినీ కూడా కన్విన్స్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు అన్నారని చెప్పి ఎంపీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించుకోండి, ఎమ్మెల్సీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించుకోండి. ఇంకెవరైనా మంత్రులను కూడా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టిస్తా. ప్రెస్ క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ సూచన నాకు అనిపించింది, మీకు చెప్తా ఉన్నాం. ఈ రోజు సమాజాన్ని బాగు చేసే బాధ్యత కేవలం ఇద్దరికే ఉంది, ఒకరి రాజకీయ నాయకులకు, ఇంకొకటి జర్నలిస్ట్ సోదరులకు. ఆ బాధ్యతను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవద్దు. మరిచిన రోజు మన తల్లిని చంపుకున్నట్టు, ఆత్మను చంపుకున్నట్టు. అది రాజకీయ నాయకులకు వర్తిస్తుంది, జర్నలిస్టులకు కూడా వర్తిస్తుంది. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన జర్నలిస్ట్. సమాజంలో ఎందుకు గౌరవం ఇస్తారు ఒక రాజకీయ నాయకుడికైనా జర్నలిస్ట్కైనా? ఎందుకంటే మనము మన కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తున్నాం. ఆ పనిచేసే వాళ్ళకు సమాజంలో గౌరవం దొరుకుతుంది. ఇది ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. సరే, మనకు రకరకాలుగా కంపెనీ యాజమాన్యాల ఫోర్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ కోసం మీరు వెళ్లాల్సి ఉంటుంది, అది మీ డ్యూటీలో భాగం అయిపోయింది. గతంలో అట్లా లేకుండే, తప్పని పరిస్థితుల్లో మీరు వెళ్లాల్సి వస్తుంది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు, వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తారు. కానీ అదే ఒక పరమ లక్ష్యంగా, అదే పరమావధిగా ఉంటే మాత్రం జర్నలిస్టుగా మన ఉనికిని మనం కోల్పోతాం. ఉనికిని కోల్పోతే నష్టం ఎవరికి? మనం రాసే వార్తలకు ప్రామాణికత లేకుంటే మనం ఏ వార్త రాసినా కూడా పట్టించుకో. ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసినాం, జర్నలిస్టులకు ఇచ్చే వాల్యూ చాలా గొప్పగా ఉండే. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ నాయకుల వాల్యూ పడిపోయింది, జర్నలిస్టుల వాల్యూ కూడా పడిపోయింది. ఇది వాస్తవం. సమాజంలో ఉన్న గౌరవం కొద్ది కొద్దిగా మనమే తగ్గించుకుంటున్నాం. కాబట్టి దాన్ని నిలిపే ప్రయత్నం మన అందరం కూడా కలిసి చేసుకుందాం. గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేవు, ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. అధికారుల్లో అవినీతి పెరిగింది, రాయాల్సిందే. పోలీసు వారు ఇబ్బంది పెడుతున్నారు, రాయాల్సిందే. రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, రాయాల్సిందే. ఖచ్చితంగా మన బాధ్యత అది. దానికి నెగటివ్గా అనుకునే అవసరం లేదు. కాకపోతే వ్యక్తిగత హననం అనేది ఎవరి మీద కూడా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే, మంచి చేసే వాళ్ళకు కూడా మంచి చేయాలనిపించదు, సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఇదే తెలివి, ఇదే గొప్ప అనుకుంటే సమాజమే తిరగబడుతుంది ఒక్కోసారి. అటువంటి పరిస్థితి రాజకీయ నాయకుడు తెచ్చుకోవద్దు, జర్నలిస్ట్ మిత్రులు కూడా తెచ్చుకోవద్దు. తులసి ఎక్కడ ఉన్నా సుగంధము ఆరోగ్యం ఇస్తుందా లేదా? తులసిని తిన్నా, పూజకు పెట్టినా, హారం వేసినా, మంచినీళ్ళలో కలిపి తాగినా, అన్నంలో వేసినా దాని గుణం అది పోగొట్టుకోదు. చీమ నువ్వు ఏడబెట్టు, నిన్ను కుడుతూనే ఉంటుంది. నీళ్ళకి వెళ్ళి తీసి చీమ పడ్డదాన్ని, గండు చీమని తీస్తే అది నిన్నే కుట్టిపోతుంది. దాని నైజం కుట్టడం. తులసి మొక్క నైజం సువాసనలు, ఆరోగ్యం ఇవ్వడం. మనం తులసి మొక్కలాగా ఉండాలా, చీమలాగా బతకాలా అనేది మన అంతరాత్మకే తెలుస్తుంది. కాబట్టే తులసి మొక్కలాగా జీవించాలి. మనం అందరం సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే తులసి మొక్కలాగా ఉండాలి.